మిత్రులారా నమస్తే. చంద్రబాబు నాయుడు చేతుల్లో కాలం ఒక సువర్ణ అవకాశాన్ని పెట్టిందండి. ఇక రాష్ట్రమైనా దేశమైనా అంతా నీ చేతుల్లో ఉందిరా నాయనా అని కాలం తెగేసి చెప్పింది. ఇది ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఎంత కష్టమైనా ఏమైనప్పటికీ ఇది వాస్తవం. ఎవరు జీర్ణించుకున్నా జీర్ణించుకోకపోయినా ఇదే కఠోర వాస్తవం. దీన్ని మాత్రం మనం నమ్మి తీరాల్సిందే. ప్రస్తుతానికి అఫ్కోర్స్ ఎప్పటికి ఏది ప్రస్తుతము అప్పటికి ఆ స్టెప్పులేసి ఎటుబడితే అటు మారేటటువంటి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏమీ తీసిపోలేదు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ పొలిటికల్ క్రికెట్లో ఆయన లాస్ట్ ఇన్నింగ్స్ ఇది. 75 years ఓల్డ్. సో మరొకసారి 5 సంవత్సరాలు దాటితే నేను క్రియాశీలంగా ఉంటానో లేదో ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఆ లాస్ట్ ఛాన్స్ని ఆంధ్ర ప్రజల నుంచి ఏదైతే కోరాడో ఆ ప్రజలు కూడా అలాగే ఆయనకు ఆ అవకాశాన్ని ఇచ్చారు. కాలం కూడా ఇచ్చింది ఆ అవకాశం అన్నమాట. కాబట్టి చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది అని ఎందుకని అంటున్నామంటే, ఏ పాయింట్ మీద ఆయన విభేదించి కేంద్రం నుంచి బయటకు వచ్చాడో, బీజేపీ ప్రభుత్వం ఆ అలయన్స్ నుంచి బయటకు వచ్చాడో, స్పెషల్ స్టేటస్ అనేటటువంటిది, రాష్ట్రానికి అభివృద్ధి అనేటటువంటిది, రాష్ట్రానికి నిధులు అనేటటువంటిది ఆ పాయింట్ మీద. సో ఆ పాయింట్ మీద స్టిక్ అనేవి తప్పనిసరిగా ఆయన రాష్ట్ర అభివృద్ధికి తన సర్వశక్తులు ఒడ్డి మొత్తం తన శక్తి యుక్తులన్నీ సామర్థ్యాలన్నింటినీ కూడా కేంద్రీకరించి రాష్ట్ర అభివృద్ధి కోసం సమస్తాన్ని కేంద్రం నుంచి సాధించుకుంటాడు. అఫ్కోర్స్ ఇప్పుడు ఆంధ్ర ఎంపీలు కానీ చంద్రబాబు నాయుడు కానీ కేంద్రంలో రన్ అయ్యేటటువంటి ప్రభుత్వంలో ఎలాంటి క్రియాశీలమైనటువంటి పాత్ర లేకపోతే నిజంగా ఆయన ఆశలు నెరవేరుతాయా, కలలు నెరవేరుతాయా లేదా అని అనుమానం రావచ్చు. కానీ ఇప్పుడైతే కేంద్రంలో ఏర్పడినటువంటి సంకీర్ణ ప్రభుత్వంలో అతి కీలకమైనటువంటి భాగస్వామి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆయన ఏదైతే నమ్మాడో, ఏ విధ్వంసం జరిగిందో, ఎంత సర్వనాశనం అయిపోయిందో రాష్ట్రం, 0 లెవెల్ నుంచి నిర్మించాలని చెప్పి ప్రజలకు చెప్పాడో, ఆ నిర్మించేటటువంటి శక్తి, ఆ నిర్మించడానికి తగినటువంటి అవకాశాన్ని కాలం ఇప్పుడు ఆయనకి ఇచ్చిందనమాట. అందుకనే రాష్ట్రమైనా ఆయన చేతుల్లో ఉంది, దేశం అయినా ఆయన చేతుల్లోనే ఉందని ఎందుకని అంటున్నామంటే, స్పెక్యులేషన్స్ సరే. ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది, ఈ కోయలెన్స్ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది కేంద్రంలో అనేటటువంటి స్పెక్యులేషన్స్, ఊహాగానాలు, విశ్లేషణలు చాలామంది చేస్తున్నారు. రకరకాల పొలిటికల్ గతాన్ని తీసుకొని, అంటే గతంలో రకరకాలుగా మాట్లాడుకున్నారు. మనందరికీ తెలుసు. రాజకీయంగా శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. మనకి బాగా తెలుసు. నరేంద్ర మోడీని అతిపెద్ద ఉగ్రవాది అని అభివర్ణించాడు, విమర్శించాడు చంద్రబాబు. హీఈజ్ ఏ నేషన్స్ మిస్టేక్ అని అన్నాడు. సో అలాగే చంద్రబాబు నాయుడిని పార్టీలు మార్చి, గ్రూపులు మార్చేటటువంటి విషయంలో ఆయన పెద్ద సీనియర్ అని, సొంత మామనే వెన్నుపోటు పొడిచినటువంటి ఆ రాజకీయంలో, కుట్రపూరిత రాజకీయంలో, వెన్నుపోటు రాజకీయాల్లో ఆయనే తనకంటే సీనియర్ అని నరేంద్ర మోడీ చంద్రబాబును విమర్శించాడు. సో అవన్నీ కూడా దేశం మర్చిపోకపోయినా వాళ్ళిద్దరు మాత్రం మర్చిపోవడానికి అవకాశం లేదు. అందుకనే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. కానీ రాజకీయంలో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరని పదే మనం చెప్పుకుంటాం కదా, అదే మర్చిపోదాం మనం కూడా. ఆ గతాన్ని తవ్వుకోవద్దు, ఇప్పుడు ఆ మాటలు మాట్లాడొద్దు, వాళ్ళు కూడా మర్చిపోయారు కాబట్టి. కానీ ఆ మాటలో ఉన్నటువంటి సత్యం ఎప్పుడు కూడా సజీవంగా ఉంటుందన్నమాట. సో అది ఎప్పటికీ అది సజీవంగా ఉంటుంది. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అనేటటువంటిది ఆ సత్యం అనేది అది ఎప్పుడు కూడా అలా ఉంటుంది. దాన్ని అలా పక్కన పెడదాం. అది ఎంతకాలం ఈ కోయలిషన్ ఉంటుందా అనేటటువంటిది మనకు అనవసరం, ఉండాలనే కోరుకుందాం. సో రాష్ట్ర అభివృద్ధి కోసం ఇది ఉండాలి, ఇంకొకటి దేశ అభివృద్ధి కోసం కూడా ఉండాలి. సో దేశ అభివృద్ధి కోసం ఎందుకు ఉండాలి? దేశం అనేటటువంటిది సకల జాతుల, సకల మతాల, సకల కులాల, సకల సంస్కృతుల, సంప్రదాయాల, భాషల సంకీర్ణం ఇది మన భారతదేశం. సో ఈ సంకీర్ణ భారతదేశానికి ఒక సంకీర్ణ ప్రభుత్వమే అవసరము. నిజమైనటువంటి అర్థంలో చెప్పాలంటే సంకీర్ణ ప్రభుత్వమే ఇక్కడ కావాలి. కేంద్రంలో ఉన్నటువంటి ఒక పార్టీ ఒక వ్యక్తి అనేటటువంటిది ఇక కుదరదు.
కాబట్టి అలాంటి విషయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు కళ్ళెం వేసేటటువంటి స్థితిలో ఉన్నారు. ఆ పాయింట్ దగ్గర ఉన్నాడనమాట. నిజంగా ఈ రోజున ముస్లింలకు మేము రిజర్వేషన్లు ఇవ్వము, మేము వస్తే అని చెప్పి ఢంకా బజాయించి మరీ వాళ్ళు ఎన్నికల్లో ప్రచారం చేశారే, ఆ ముస్లింల రిజర్వేషన్ల విషయంలోనే ఆంధ్రప్రదేశ్ కానీ, బీహార్ కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ ముందున్నాయి. సో ఈ విషయాన్ని ఇప్పుడు వాళ్ళు మాట్లాడగలరా? మాట్లాడలేరు. ఎందుకు? డ్యూ టు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి ఆ విషయంలో ముస్లిం మైనారిటీ వర్గం విషయంలో ఆయనకి ఎలాంటి తీవ్రమైనటువంటి అభిప్రాయ భేదాలు లేవు. ఆయన మొదటి నుంచి మైనారిటీల పక్షాన ఉన్నారు. మైనారిటీలు కూడా ఆయన పట్ల సానుభూతిగానే ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో కూడా వాళ్ళు అదే, అంటే బీజేపీతో ఆయన చేయి కలిపినప్పటికీ కూడా ఎక్కడెక్కడ వాళ్ళ ఉనికి ఎక్కువగా ఉందో అక్కడ చంద్రబాబు నాయుడు కూటమికే వాళ్ళు పట్టం కట్టారనమాట. సో ముస్లిం రిజర్వేషన్ల విషయంలో అడుగు ముందుకు వేయలేరు నరేంద్ర మోడీ లేదా బీజేపీ వారు. అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ల విషయంలో వెళ్తారా? మరి వెళ్ళగలరా? ఇది ముస్లిం రిలేటెడ్ ఇష్యూనే కదా. సో ముస్లిం సెంటర్డ్ రాజకీయాలు ఏవి కూడా వాళ్ళు చేయడానికి వీల్లేదు. ఒక అడుగు ముందుకు వేస్తే వెనకాల నుంచి 2 అడుగులు వెనక్కి లాగేటటువంటి అవకాశాన్ని కాలం చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టింది, నితీష్ కుమార్ చేతిలో పెట్టింది అనమాట. యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో కూడా వెళ్ళలేరు. అలాగే సిఏఏ ఎన్ఆర్సీ విషయంలో వెళ్తారా? అంత దూకుడుగా ఇప్పుడు వెళ్ళగలరా? ఇప్పుడు ఆ విషయాన్ని ముందుకు తీసుకురాగలరా? సో ఆ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు చేతుల్లోనే దేశ భవిష్యత్తు, దేశంలో ఉన్నటువంటి ఈ సంకీర్ణ భవితవ్యం ఏదైతే ఉందో, ఆ సంకీర్ణ సంస్కృతి ఏదైతే ఉందో, సహజీవన సౌందర్యం ఏదైతే ఉందో అది కూడా చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉందన్నమాట. వాళ్ళు ముందుకు వెళ్ళడానికి, చంద్రబాబుని దాటుకొని ఒక అడుగు ముందుకు వేయడానికి వీల్లేదు. వాళ్ళ ఎజెండాని అమలు చేయడానికి వీల్లేదన్నమాట. ఇప్పుడు బీజేపీ కానీ, దానికి వెనక ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి హిందుత్వ శక్తులు కానీ, ఆర్గనైజేషన్స్ కానీ ఏవి కూడా తమ ఎజెండాని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక అడుగు కూడా ముందుకు వేయలేరు. అలాగే రాజ్యాంగం విషయంలో కానీ, రాజ్యాంగాన్ని మార్పు చేస్తామనేటటువంటి విషయం, అఫ్కోర్స్ ఇప్పటికే ఆయన రాజ్యాంగానికి ప్రణమిల్లి సాష్టాంగపడి దండం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పెట్టాలి, ఇప్పుడే కాదు. ఇప్పుడు సంకీర్ణం అనేటటువంటిది ఇప్పుడు గుర్తొచ్చింది. కానీ ఈ పని ఏదో అంతకుముందు చెప్తే ప్రజలు ఎంత వ్యతిరేకత వ్యక్తం చేసేవాళ్ళు కాదేమో. సో రాజ్యాంగానికి సాష్టాంగ పడ్డాడు కదా ఆయన, ప్రధానమంత్రి గారు మొన్న మీటింగ్లో. కాబట్టి రాజ్యాంగం జోలికి కూడా వెళ్ళారంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు. సో ఎటు తిరిగి ఎటు వచ్చినా సరే నరేంద్ర మోడీ కానీ, బీజేపీ నాయకులు కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ తమ చుట్టూ తాము తిరుగుతూ చంద్రబాబు నాయుడు చుట్టూ తిరగాలి, నితీష్ కుమార్ చుట్టూ తిరగాలి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరగాలి. ఆయనకు 16 ఎంపీ స్థానాలు ఉన్నాయి ఆయన చేతుల్లోనమాట. ఒక పక్క వాళ్ళు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు ఇండియా కూటమి, కాబట్టి వాళ్ళు అట్లా వెళ్ళలేరు. అలాగే విద్వేష ప్రచారాన్ని ఇక చేయలేరు. అంటే హిందూ ముస్లిం అనేటటువంటి హిందుత్వ కార్డును తీసి విద్వేష ప్రచారాన్ని ఇక చేయలేరు. చేస్తే చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు. ఒకవేళ వాళ్ళు హిందుత్వ కార్డు తీసి మళ్ళీ ఈ ఇష్యూస్తో వాళ్ళు ముందుకు వెళ్ళినా, చంద్రబాబు నాయుడు ఒకవేళ మౌనం వహిస్తే చంద్రబాబు నాయుడిని చరిత్ర క్షమించదు, కాలం క్షమించదు. ఈ లాస్ట్ ఇన్నింగ్స్ ఆయన అద్భుతంగా ఆడాలి, చరిత్రలో లిఖించబడాలి ఆయన పేరు. ఇదిగో ఈయన ఈ విలువలకు కట్టుబడ్డాడు, ఈ ప్రజాస్వామిక విలువలకు, ఈ రాజ్యాంగపు విలువలకు, లౌకికపు విలువలకు ఈయన కట్టుబడ్డాడు, ఆయనకి వాళ్ళకి అక్కడ అడ్డుకట్ట వేశాడు అనేటటువంటి చరిత్రను లిఖించుకునేటటువంటి అవకాశాన్ని కూడా కాలమే ఆయన చేతుల్లో పెట్టిందనమాట. సో మిత్రులారా, ఏమైనప్పటికీ ఇది రాష్ట్రమైనా, ఇటు రాష్ట్రమైనా, అటు దేశమైనా ఇక ఇప్పుడు అంతా బాబుదయ. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అని అన్నారే, రాజే కింకరుడే రాజాగా అన్నారే. సో చరిత్ర ఎలా తిరగబడిపోయిందో చూడండి. సో ముందుకు కళ్ళెం లేకుండా ముందుకు దూకుతున్నటువంటి ఈ బీజేపీకి కళ్ళెం వేసింది భారతీయ జనత. ఆ కళ్ళెం చంద్రబాబు నాయుడు చేతుల్లో పెట్టింది భారతీయ జనత. సో చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి ఏ విషయాన్నైనా సరే ముందుకు అడుగు వేస్తారని చెప్పే మనం ఆశిద్దాం. సో ఆ కళ్ళాన్ని ఆయన వదలకుండా పట్టుకొని కేంద్రంలో కూడా చక్రం తిప్పితేనే అటు దేశానికి మంచిది, ఇటు రాష్ట్రానికి ఎలాగో కావాల్సినటువంటి నిధులు ఆయన సాధించుకోవాలి. ఏ విధంగా చూసినా ఒక సంపూర్ణమైనటువంటి ఒక సువర్ణావకాశం ఇప్పుడు ఆయన చేతుల్లో ఉందన్నమాట. అంటే అందుకనే రాష్ట్ర భవిష్యత్తు అయినా, దేశ భవిష్యత్తు అయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది అని మనం అనుకోవాలన్నమాట. చూద్దాం
ముందు ముందు ఏం జరుగుతుందో, ఎవరి స్వప్రయోజనాల కోసం ఎవరు ఎట్లాంటి అడుగులు వేస్తారో మనకు తెలియదు. కానీ మనం అంతా కూడా కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా అంతా సుభిక్షంగా ఉండాలి, అంతా మంచే జరగాలి. ఏ విద్వేషమైనటువంటి రాజకీయాల జోలికి వెళ్లకుండా నాయనా అందరూ ఒకటే అనేటి చెప్పి ఆ ఫెడరల్ సిస్టమ్ ఏదైతే ఉందో మన దేశంలో అది కొనసాగితే, లౌకికత్వం కాపాడగలిగితే అంతకు మించి మనకు కావాల్సిందేముంది? సహజీవన సౌందర్యంలో ఒక గొప్ప వెలుగుని ప్రపంచానికి పంచేటటువంటి దిశగా ఈ దేశం నడిస్తే అంతకు మించి మనకు కావాల్సి ఉంది. సో ఇట్లాంటి దేశాన్ని ఒక దీపంగా మార్చి ఆ దీపపు వెలుగుని ప్రపంచానికి పంచేటటువంటి అవకాశం ఇప్పుడు చంద్రబాబుకు కూడా వచ్చింది. ఈ సంకీర్ణాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం బీజేపీ వారికి కూడా వచ్చింది. అందుకని ఏం జరుగుతుందో ఏమిటో తర్వాత చూద్దాం. ఏది ఏమైనా ఇప్పుడంతా చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మీరు మిత్రులకు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.